నందమూరి బాలకృష్ణ నటిస్తున్న క్రేజీ చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో ప్రమోషన్ భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ సినిమాలు $1 మిలియన్ కలెక్షన్స్ రాబడుతున్నాయి. అయితే ఓవర్సీస్లో వస్తున్న క్రేజ్ దృష్ట్యా ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల ఈవెంట్లను ఇక్కడ కాకుండా అమెరికాలో ప్లాన్ చేస్తున్నాయి. వాల్తేరు వీరయ్యతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా అమెరికాలో నిర్వహించబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండేది టెక్సాస్ రాష్ట్రంలోనే, అందుకే ఇక్కడ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రాజస్థాన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి సంతృప్తినిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులైతే ఈ సినిమా కోసం చాలా ఈగర్గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సంక్రాంతికి బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. డాకు మహారాజ్ అనే సినిమా కూడా చాలా ఫ్రెష్ కంటెంట్తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలోని ప్రతి డైలాగు విషయంలో కూడా బాబీ చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ రాసుకున్నట్టుగా తెలుస్తుంది. బాలయ్య బాబు సినిమాలో డైలాగులు పుష్కలంగా ఉంటాయి. నిజానికి బాలయ్యతో ఓ పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా చేస్తే అది సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా తర్వాత అఖండ 2 సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే పనిలో బాలయ్య బాబు బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే డాకు మహారాజ్ సినిమా కోసం బాలయ్య బాబు దాదాపు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలందరిలో చిరంజీవి తర్వాత బాలయ్య బాబు చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, 2 భారీ యాక్షన్ గ్లిమ్స్ బాలయ్య బాబు ఫ్యాన్స్కు ఫుల్ కిక్ ఇచ్చాయి. దీంతో డాకు మహారాజ్ నుంచి వచ్చే అప్డేట్ కోసం ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న డాకు మహారాజ్ చిత్రం రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డాకు మహారాజ్ డామినేషన్ను చూసేందుకు కేవలం 50 రోజు మాత్రమే ఉంది. అంతిమ పవర్ ప్యాక్డ్ మాస్ ఎక్స్పో ప్రపంచవ్యాప్తంగా 2025 జనవరి 12న మీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది అంటూ తెలిపారు. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజెంట్ ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉండగా రిలీజ్ కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.